హలో గైస్, మనం ఈ వీడియోలో జిఎస్టీఆర్ 9 అండ్ జిఎస్టీఆర్ 9C వితిన్ టైం లిమిట్లో ఫైల్ చేయకపోతే ఎంత లేట్ ఫీజ్ పడుతుందో చూద్దాం. జిఎస్టీ యాన్యువల్ రిటర్న్స్ అనేవి వితిన్ టైం లిమిట్లో ఫైల్ చేయకపోతే అసలు లేట్ ఫీజ్ ఎంత పడుతుంది అండ్ ఆ లేట్ ఫీజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అనేది ఇప్పుడు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో సహా చూద్దాము. ఫస్ట్ జిఎస్టీఆర్ 9. సో సిజిఎస్టీ యాక్ట్ ప్రకారం జిఎస్టీఆర్ 9 కనుక వితిన్ టైం లిమిట్లో ఫైల్ చేయకపోతే 200 రూపీస్ పర్ డే అనేది లేట్ ఫీజ్ లాగా పడుతుంది. ఈ 200 రూపీస్లో 100 రూపీస్ సిజిఎస్టీ అండ్ 100 రూపీస్ ఎస్జిఎస్టీ. ఈ 200 రూపీస్ పర్ డే ఏదైతే క్యాల్కులేషన్ ఉందో క్యాల్కులేట్ చేసిన లేట్ ఫీజు మ్యాక్సిమం ఎంత ఉండొచ్చు అంటే 0.5% ఆఫ్ టర్న్ ఓవర్ ఇన్ ద స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ. అంటే ఏంటి, మనం ఎప్పుడైతే డిలేగా ఫైల్ చేస్తామో జిఎస్టీఆర్ 9 ఫస్ట్ 200 రూపీస్ పర్ డే లాగా క్యాల్కులేట్ చేస్తాము. ఒక అమౌంట్ వస్తుంది, ఆ అమౌంట్ ఆర్ 0.5% ఆఫ్ టర్న్ ఓవర్ ఇన్ ద స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఒక అమౌంట్ క్యాల్కులేట్ చేస్తాము. ఈ రెండు అమౌంట్లో ఏదైతే తక్కువ ఉందో అది మనకి లేట్ ఫీజ్ లాగా పడుతుంది. కానీ జిఎస్టీ డిపార్ట్మెంట్ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఆన్ 31st March 2023. ఈ నోటిఫికేషన్లో ఏం నోటిఫై చేసింది అంటే లేట్ ఫీజెస్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ టర్న్ ఓవర్స్ నోటిఫై చేసింది. ఇప్పుడు ఆ టర్న్ ఓవర్ లిమిట్స్ ఏంటి, దానికి అగైనెస్ట్ ఉన్న లేట్ ఫీజ్ ఎంత అనేది డిస్కస్ చేద్దాము. ఇప్పుడు ఇఫ్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఇస్ బిలో 5 crore అప్పుడు లేట్ ఫీజ్ అనేది 50 రూపీస్ పర్ డే పడుతుంది. ఈ 50 రూపీస్లో 25 రూపీస్ సిజిఎస్టీ అండ్ 25 రూపీస్ ఎస్జిఎస్టీ. ఈ కేసులో మ్యాక్సిమం లేట్ ఫీజ్ ఎంత ఉండొచ్చు అంటే 0.04% ఆఫ్ టర్న్ ఓవర్. సెకండ్ కేస్, ఇఫ్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఇస్ అబోవ్ 5 crore బట్ బిలో 20 crore. ఈ కేసులో లేట్ ఫీజ్ అనేది 100 రూపీస్ పర్ డే. ఈ 100 రూపీస్లో 50 రూపీస్ సిజిఎస్టీ అండ్ 50 రూపీస్ ఎస్జిఎస్టీ. మ్యాక్సిమం వచ్చేసి 0.04% ఆఫ్ టర్న్ ఓవర్. థర్డ్ కేసు వచ్చేసి మోర్ దెన్ 20 crore ఆఫ్ అగ్రిగేట్ టర్న్ ఓవర్. ఈ కేసులో 200 రూపీస్ పర్ డే అనేది లేట్ ఫీజ్ లాగా పడుతుంది. ఈ 200 రూపీస్లో 100 రూపీస్ సిజిఎస్టీ అండ్ 100 రూపీస్ ఎస్జిఎస్టీ కవర్ అవుతున్నాయి. అండ్ మ్యాక్సిమం ఈ కేసులో వచ్చేసి 0.5% ఆఫ్ టర్న్ ఓవర్ ఇన్ ద స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ. ఇప్పుడు మనం జిఎస్టీఆర్ 9C డిలేగా ఫైల్ చేస్తే లేట్ ఫీజ్ ఏం పడుతుందని చూద్దాం. జనరల్గా చెప్పాలంటే జిఎస్టీఆర్ 9Cకి సెపరేట్ లేట్ ఫీ అంటూ ఏం లేదు. బికాస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఏంటి, యాన్యువల్ రిటర్న్ అప్లై అయ్యి అండ్ జిఎస్టీఆర్ 9 అండ్ జిఎస్టీఆర్ 9C రెండు అప్లై అవుతున్న కేసులో వెన్ వీల్ టెల్ దట్ యాన్యువల్ రిటర్న్ ఈస్ కంప్లీట్లీ ఫైల్డ్, జిఎస్టీఆర్ 9C కూడా ఫైల్ అయితేనే కంప్లీట్ యాన్యువల్ రిటర్న్ ఫైల్ అయిందని చెప్పి మనం చెప్తాము. సో జిఎస్టీఆర్ 9 వితిన్ టైం లిమిట్లో ఫైల్ చేసి జిఎస్టీఆర్ 9C డిలేగా ఫైల్ చేసిన ఈ కేసులో కూడా మనకి లేట్ ఫీజ్ అనేది పడుతుంది. బికాస్ 9C ఎప్పుడైతే ఫైల్ అయిందో అప్పుడే కంప్లీట్ యాన్యువల్ రిటర్న్ ఫైల్ అయినట్టు కన్సిడర్ చేస్తాం కాబట్టి. ఓకే, ఈ కేసును మనం ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో కూడా డిస్కస్ చేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్, ట్యాక్స్ పేయర్ యొక్క అగ్రిగేట్ టర్న్ ఓవర్ వచ్చేసి 8 crore ఉందనుకోండి. ఈ కేసులో ఏంటి, 9 అప్లికబుల్ యాజ్ వెల్ as 9C అప్లికబుల్ బికాస్ హిస్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఇస్ అబోవ్ 5 crore కాబట్టి. డ్యూ డేట్ వచ్చేసి 31st December, మీ అందరికీ తెలిసిందే. జిఎస్టీఆర్ 9 ఫైల్డ్ డేట్ వచ్చేసి 31st December అనుకోండి. అండ్ జిఎస్టీఆర్ 9C వచ్చేసి 3rd January రోజు ఫైల్ చేశారనుకోండి. ఈ కేసులో ఏమవుతుంది, జిఎస్టీఆర్ 9C అనేది 3rd January ఫైల్ చేశారు విచ్ ఈస్ ఆఫ్టర్ ద డ్యూ డేట్. సో యాజ్ హిస్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఇస్ అబోవ్ 5 crore జిఎస్టీఆర్ 9C మ్యాండేటరీ కాబట్టి జిఎస్టీఆర్ 9C ఎప్పుడైతే ఫైల్ అయిందో అప్పుడే కంప్లీట్ యాన్యువల్ రిటర్న్ ఫైల్ అయినట్టు కన్సిడర్ చేస్తాం కాబట్టి ఈ కేసులో కంప్లీట్ యాన్యువల్ రిటర్న్ ఎప్పుడు ఫైల్ అయింది, 3rd January రోజు ఫైల్ అయింది విచ్ ఈస్ ఆఫ్టర్ 31st December. సో ఈ 3 డేస్కి మనం లేట్ ఫీజ్ క్యాల్కులేట్ చేసి మనం లేట్ ఫీజ్తో సహా జిఎస్టీ యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. సో లేట్ ఫీజ్ ఎంత, ఈ కేసులో 100 రూపీస్ పర్ డే. బికాస్ ఎందుకు, హిస్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఇస్ అబోవ్ 5 crore బట్ బిలో 20 crore కాబట్టి 100 రూపీస్ పర్ డే. ఈ 100 రూపీస్లో 50 రూపీస్ సిజిఎస్టీ అండ్ 50 రూపీస్ ఎస్జిఎస్టీ ఉంది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాము. ఈ ఎగ్జాంపుల్లో అగ్రిగేట్ టర్న్ ఓవర్ వచ్చేసి 3 crore ఉందనుకోండి. సో బిలో 5 crore కాబట్టి ఈ కేసులో 9C అనేది అప్లికబుల్ కాదు, ఓన్లీ జిఎస్టీఆర్ 9 అనేది అప్లికబుల్. సో జిఎస్టీఆర్ 9 అనేది బిఫోర్ 31st December ఫైల్ చేశాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 30th December రోజు ఫైల్ చేశారు ట్యాక్స్ పేయర్ వచ్చేసి. వేరాజ్ జిఎస్టీఆర్ 9Cని వాలంటరీగా 3rd January రోజు ఫైల్ చేశాడు అనుకోండి. ఈ కేసులో మనకి లేట్ ఫీజ్ అనేది పడదు. బికాస్ ఇక్కడ ఏంటి, జిఎస్టీఆర్ 9C అనేది మ్యాండేటరీ కాదు, వాలంటరీగా ఫైల్ చేస్తున్నారు కాబట్టి మనకి జిఎస్టీఆర్ 9 ఒకటే మ్యాండేటరీ కాబట్టి జిఎస్టీఆర్ 9 ఎప్పుడైతే ఫైల్ చేశారో కంప్లీట్ యాన్యువల్ రిటర్న్ ఫైలింగ్ అనేది అయిపోయింది విచ్ ఈస్ 30th December ఇన్ దిస్ కేస్. సో లేట్ ఫీజ్ అనేది పడదు. సో
ఈ ఎగ్జాంపుల్ సమ్మరీ ఏంటి అంటే మనకి ఎప్పుడైతే జిఎస్టీఆర్ 9 ఒకటే అప్లై అవుతుందో 9 ఒకటి విత్ ఇన్ టైం లిమిట్లో ఫైల్ చేస్తే మనకు లేట్ ఫీజ్ అనేది పడదు. ఎప్పుడైతే జిఎస్టీఆర్ 9 అండ్ జిఎస్టీఆర్ 9C రెండు అప్లై అవుతున్నాయో మనం ఈ రెండింటిని కూడా 31 డిసెంబర్లోపు ఫైల్ చేయాలి. మనం జిఎస్టీఆర్ 9 ఒకటే 31 డిసెంబర్లోపు ఫైల్ చేసి 9Cని ఆఫ్టర్ 31 డిసెంబర్ ఫైల్ చేసి మనము లేట్ ఫీజ్ పడదు అన్న అపోహలో ఉంటే మాత్రం తప్పు. సో జిఎస్టీఆర్ 9 అండ్ 9C రెండు అప్లై అవ్విన కేసులో రెండింటిని కూడా బిఫోర్ 31 డిసెంబర్ అనేది ఫైల్ చేయాలి. సో బై ఫైలింగ్ దిస్ మనం ఏంటంటే పెనాల్టీని లేట్ ఫీజ్ని అవాయిడ్ చేయగలుగుతాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఎస్బీకే ట్యాక్స్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అవి షేర్ చేయండి. థ్యాంక్ యూ.